నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, ముఖ్యంగా దేశ విషయాలు మాట్లాడుకుంటే ఆపరేషన్ సింధూరు విజయవంతమైంది. ఒక పక్క హర్షాతిరేకాలు, ఇంకో పక్క పాకిస్తాన్ ఆర్మీ కూడా హైదరాబాద్పై, ఇండియాపై అటాక్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. నిన్న మాక్ డ్రిల్ కూడా దేశవ్యాప్తంగా నిర్వహించడం జరిగింది. సో సింధూర్ విజయవంతం మోడీ క్రెడిట్ అనుకోవచ్చా? అంటే ఏం చెప్తారు? ఈ దేశం క్రెడిట్ మోడీ ప్రధానమంత్రి, ఆయన క్రెడిట్ ఇవ్వక తప్పదు, అది వేరు. బట్ ఒక వ్యక్తిగతమైన ఇలాంటి విషయాల్లో ఒక వ్యక్తికి ప్రాధాన్యత కన్నా దేశానికి ప్రాధాన్యత. దేశం యొక్క గొప్పతనం ఇది. దేశ యొక్క త్రిదళాలు, 3 ఆర్మీకి క్రెడిట్ ఇవ్వాలి. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ ఆర్మీ. ఆర్మీని ఆ ఫ్రీ హ్యాండ్ ఇచ్చి చేయటం మోడీ యొక్క గొప్పతనం. గతంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలు అంత ఫ్రీ హ్యాండ్ ఇవ్వకుండా ఉండబట్టే పాకిస్తాన్లో పేటరైపోయింది. గతంలోనే 71లో బంగ్లాదేశ్ వారు వచ్చినప్పుడే అప్పుడే 1,60,000 మంది సైనికులు మన ముందు మోకరిల్లితే వాళ్ళని ఎలాంటి ఇది లేకుండా అన్కండిషనల్గా వదిలిపెట్టారు. ఆ రోజే పీఓకి అప్పచెప్పండి, తీసుకెళ్ళండి అంటే నోరు మూసుకుని అప్పచెప్పేసేది పాకిస్తాన్. మోకాళ్ళ మీద ఉంచుతాడు జనరల్గా. ఆనాడు ఆ ప్రభుత్వం, అదొక కాంగ్రెస్ ప్రభుత్వం, అది ఒక చిత్తశుద్ధి లేని ప్రభుత్వం కనుక అది వదిలేసింది. అందువల్ల వాళ్ళు పెట్టలేకపోయారు. ఇప్పుడు మోడీ ఆ విషయంలో మోడీ క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకంటే నిలబడ్డాడు ఆయన. ఖచ్చితంగా సరైన సమాధానం, కక్కకాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు ఎలా చెప్పు దెబ్బ కొట్టాడు. అది కూడా కేవలం ఏదో టక్కని కొట్టారు మేము కొట్టామని కాకుండా చాలా చాణక్యంగా, సామధాన భేద దండోపాయాలు అన్నట్టు చాణక్యంగా, దౌత్యపరంగా అన్ని దేశాలు, అగ్రదేశాలు మనకు సమర్థన ఇచ్చేలా వాళ్ళతో సంప్రదింపులు జరిపి వాళ్ళకి నీటి సరఫరా, వాళ్ళ వనరుల్ని వాళ్ళకు క్లోజ్ చేసి, వాణిజ్యాన్ని క్లోజ్ చేసి, వాళ్ళని అష్టదిగ్బంధనం చేసి మోకాళ్ళ మీద తీసుకొచ్చాడు. వాళ్ళు పిచ్చి ప్రేలాపనలు, ఇంకా మేమేదో చేస్తాం, మేమేదో యావత్ భారతదేశం ఒకసారి కాండ్రించి ఉమ్మూస్తే కొట్టుకుపోయి, ఆ ఉమ్ములో కొట్టుకుపోయే నీచ ప్రభుత్వం పాకిస్తాన్. అది ఒక అలగా ప్రభుత్వం, అది ఒక గాలి ప్రభుత్వం, అదొక అడుక్కునే ప్రభుత్వం. అది సిగ్గు, శరం, మానం, అభిమానం, రోషం, పౌరుషం, ఉచ్చం, నిత్యం ఏమీ లేని ఒక దౌర్భాగ్య ప్రభుత్వం. అదొక టెర్రరిస్ట్ ఫ్యాక్టరీ. దానికి ఏ ఉచ్చరీచాలు లేవు. రోగ్ కంట్రీ అది. ఆ కంట్రీ అలాగే వాడు మిలిటరీ ఆఫీస్ మినిస్టర్ ఏమో మేము 30 ఏళ్ళుగా ఈ దరిద్రాన్ని చేస్తున్నాం, ఈ దౌర్భాగ్యాన్ని భరిస్తాను వాడే చెప్తాడు. నిన్న ఒక మంత్రి ఏమో అమ్మాయి చీల్చి చెండాడేసింది, ఒక జర్నలిస్టు, ఫారెన్ జర్నలిస్టు. మా దేశంలో ఒక టెర్రరిజమే లేదు అని అంటే ఏం పిచ్చి మాట్లాడారు. మీ మినిస్టర్ అన్నాడు, మీ వాళ్ళే అన్నారు, ఇన్ని సాక్ష్యాలు ఉంటే లేవంటారంటే వాడు సమాధానం లేదు, నీళ్ళు తవ్వాడు. సో అలాంటి దౌర్భాగ్య దేశం అది. ఆ దేశం అలాగే మాట్లాడుతుంది. అది ఎలుగు తోక ఏడాది ఉతికిన నలుపే కానీ తెలుగు కాదు అన్నట్టు వాళ్ళు అంతే. నీచ నికృష్ట మనత్వంతో అలాగే మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు ఏదో మేము దాడి చేస్తాం, ఇదే ప్రగల్భాలు పీచి డబ్బా వాగుడు అంటారే, అలాంటి వాగుడు తప్పితే వాళ్ళ వల్ల ఏమీ కాదు. వాళ్ళ బుద్ధిగా ఇప్పుడైనా బుద్ధి చైనా ఏదో అండలు నిలుస్తుందంటే చైనా కూడా టాటా బై బై చెప్పింది. సో ఇవాళ ఏకాకి అయిపోయారు. వాళ్ళకి పొద్దున్న లేస్తే వాళ్ళ బుద్ధి జ్ఞానం ఉండాలి. పొద్దున్న లేస్తే బెచ్చం ఎత్తుకుంటుంది ఆ దేశం. నువ్వు ఒప్పిస్తావా అని ప్రపంచ దేశాల దగ్గర బొచ్చి పుట్టుకుని తిరుగుతుంది. అది దానికి బుద్ధి జ్ఞానం ఉండవుతారు. జనాలు అక్కడ పాల ప్యాకెట్లు 170 రూపాయలు, బ్రెడ్ ప్యాకెట్ 80 రూపాయలు. ప్రజల కష్టాలు, దేశ ఆర్థిక వాటి గురించి ఆలోచించకుండా ఆ చండాలు, ఆ పాలకులు వాళ్ళు ఈ కాశ్మీర్ మీదని, ఇండియా మీదని విషయం కక్కుతూ కాలం గడుపుతారు. ఆ దౌర్భాగ్యం అనుభవిస్తారు. వాళ్ళు టెర్రరిస్ట్ ఫ్యాక్టరీ. టెర్రరిస్టులకి నిన్న కూడా చూడండి, అంత అయినాక మొత్తం శవాలను పెట్టికల మీద తీసుకెళ్తున్నారు. ఎవరు అటెండ్ అయ్యారు? టెర్రరిస్టులు చంపిస్తే వాళ్ళ శవ ఊరేగింపుకి ఎవరయ్యా అక్కడ నిలబడుతుంది? ఐఎస్ఐ లీడర్లు నిలబడ్డారు, మిలిటరీ ఆఫీసర్స్ నిలబడుతున్నారు, పాకిస్తాన్ ముఖ్య దౌత్యవేత్తలు నిలబడి. సిగ్గుసెర ఉండదు. ప్రపంచానికి కనపడే దాంట్లో నువ్వు ఒక టెర్రరిస్టులు ఊరేగింపుకి, టెర్రరిస్టు శవ ఊరేగింపుకి మీరు అటెండ్ అవుతా అంటే అర్థమైపోతుంది కదా మీరు వీళ్ళు టెర్రరిస్టులని వంత పలుకుతున్న బాబుతో. అది ఈ దేశాన్ని వాళ్ళు వెంట్రుకు కూడా పీకలేరు.
ఈ దేశం భారతదేశం ఉన్న స్టామినాకి కానీ, భారతదేశం ఉన్న అంతర్జాతీయ శక్తి కానీ, భారతదేశం ఎదిగిన స్థాయి కానీ భారతదేశం కాలుగోడి వడిగరాదు. థూ అంటే ఊడిపోయే బాపతలో ఉన్నారు. వాళ్ళేది హైదరాబాద్ దాడి చేస్తాం దాన్ని సమర్థించే వాళ్ళు ఎవరైనా ఉంటే కాంగ్రెస్ లాంటి చెత్తవాగుళ్ళ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడేదో మాట్లాడుతుంది, దౌర్భాగ్యము ముసలికన్నీళ్ళు కారుస్తుంది. కానీ వీళ్ళు కాదు కారణం, వీళ్ళు కదా దౌర్భాగ్యం. అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఎక్కడి నుంచి ఈ దేశంలోకి వచ్చారు? ఈ కాంగ్రెస్, ఈ మమతా బెనర్జీ, ఈ ఓవైసీలు కాదు కారణం, ఈ చండాళ్ళు కాదు ఈ దేశంలో ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం. ఆ మమతా బెనర్జీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్కి వచ్చి, బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్కి దొడ్డిదారిన చొరబాటుదారులుగా బార్డర్ నుంచి ఎంటర్ అయితే వాళ్ళకి మమతా బెనర్జీ ఓట్ల కోసమని వాళ్ళకి ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, రేషన్ కార్డులు ఇచ్చి వాళ్ళని ఈ దేశ పౌరులుగా మలిస్తే వాళ్ళు ఈ దేశంలో ఎక్కడికైనా వెళ్తారు. ఎక్కడికి వెళ్ళిన వాళ్ళ కార్డు భారత పౌరుడికి ఆధార్ కార్డు ఇప్పిస్తే సిగ్గు సెలవు ఉండాలి. ఈ అఖిలేష్ యాదవ్లు, ఈ కాంగ్రెస్ వాళ్ళు, ఈ కమ్యూనిస్టులు, ఈ మమతా బెనర్జీలు, ఈ ఓవైసీలు వీళ్ళు దొరికిపోరు. ఈ ఓవైసీ గడేంటి వీళ్ళకి రోహింగ్యాలకి నేను లీగల్ ఐడి ఇస్తాను, వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తాను, వాళ్ళు బెంగాల్ నుంచి వలస వచ్చిన వాళ్ళని పిచ్చివాడు అవుతాడు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? మయమనార్లు తరిమేస్తే చైనాకి వెళ్తే చైనా గేట్లు మూస్తే, అక్కడి నుంచి పాకిస్తాన్ వస్తే పాకిస్తాన్ మా వల్ల కాదు అని చేతులు ఎత్తేస్తే, అక్కడి నుంచి వాళ్ళు బంగ్లాదేశ్ వస్తే బంగ్లాదేశ్ కొన్నాళ్ళు ఇచ్చింది ఆధార్ని ఇచ్చి అమ్మమ్మ వీళ్ళతో భరిస్తాం వెళ్ళిపోండి అని గెటౌట్ అంటే వాళ్ళు ఇండియాలోకి చొరబడతా ఉంటే, అలాంటి విచ్ఛిన్నకర శక్తులు దేశంలో కదా వాళ్ళకి నేను ఎయిడ్ ఇస్తాను, వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తాను ఓవైసీలు అంటే సన్నాసులు వాగుతారు. జరగడానికి 10 రోజుల ముందు ఓవైసీ కూడా ఏమన్నాడు? ముస్లిమ్స్ అందరూ రోడ్డు మీదకి రావాలి, అల్లర్లు చేయాలి, ధర్నాలు నిర్వహించాలి, తద్వారా భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఆర్థికంగా దెబ్బతింటుంది, దాంతో ప్రభుత్వం మన మాట ఏంటది అని పిచ్చివాడు వాగింది ఓవైసీ కాదు. ఈ దౌర్భాగ్యులు ఇంటర్నల్ శత్రువులు. ఆ పాకిస్తాన్ శత్రువే కాదు, పాకిస్తాన్ పీనట్. ఇవాళ భారతదేశ స్థాయికి పాకిస్తాన్ అనేది ఒక చిన్న పీనట్, ఒక తుంటి మొక్క అంటే ఒక తందని దగ్గర పడే. కానీ వాళ్ళకన్నా డేంజరస్ మన దేశంలో ఉన్న ఇంటర్నల్ శత్రువులు, ఈ అంతర్గత శత్రువులు, ఈ కాంగ్రెస్ వాళ్ళు, ఈ కమ్యూనిస్టులు, ఈ మమతా బెనర్జీలు, ఈ అఖిలేష్ యాదవ్లు, ఈ ఓవైసీలు. వీళ్ళని అరికట్టాల్సిన అవసరం ఉంది. అదే మన మోడీ అన్నారు, అమిత్ షా కూడా అన్నారు, టెర్రరిస్టులు కాదు టెర్రరిస్టు సమర్థించే వాళ్ళని కూడా వదిలిపెట్టకూడదు. వీళ్ళ వల్ల ఈ దేశంలో ఇలాంటి పరిస్థితి. వాళ్ళ ప్రభుత్వమేమో బార్డర్ సెక్యూరిటీ అంతా టైట్ చేస్తామంటే వీళ్ళ రాష్ట్ర సరిహద్దుల దగ్గర నుంచి వాళ్ళ తొరబాటుదారులకి అవకాశం కల్పిస్తున్నారు. వాళ్ళకి ఆధార్ కార్డు ఇస్తారు. సిగ్గు సెర ఉండద్దు. ఈ దేశంలో పుడతారు, ఈ దేశంలో తింటారు, ఈ దేశం అనుభవిస్తారు, ఈ దేశ ద్రోహానికి ఓట్లు బ్యాంక్ అని చెప్పి సిగ్గు సెర ఉండాలి. మనుషులు కాదు వీళ్ళు. ఈ మనుషులు ఈ అంతర్గత శత్రువులని ఈ పశువులకు ముందు బుద్ధి చెప్పాలి. ఓకే, కానీ కాంగ్రెస్ అంటుంది ఏంటంటే మేము యూపీఏ గవర్నమెంట్లో ఉన్నప్పుడు రఫేల్ కొన్నాం కాబట్టే ఇవాళ యుద్ధం వైపు భారత్ వెళ్ళింది అన్నట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళకి సిగ్గుందా మాట మాట్లాడటానికి? ఇది నాలిక తాటి పట్ట వాళ్ళది కాంగ్రెస్ వాళ్ళది. అందుకని అన్నాను, ఈ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారే, ఎక్కడి తులువులు, ఎక్కడి ములుచులు, ఎక్కడి భ్రష్టులు, ఎక్కడి త్రాష్టులు, ఎక్కడి నష్ట జాతకులు, ఈ దేశానికి శాపవాళ్ళు. సిగ్గు సెర ఉందా మాట్లాడటానికి? రఫేల్ మీద కేసులు వేసి నాన్న అల్లరి చేసి నాన్న గొడవ చేసి సుప్రీంకోర్టు ఆఖరికి అలా దాంట్లో ఏమీ ఇది లేదో తేల్చి చెప్పేదాకా నోరు మూయకుండా వాగి ఇవాళ ఏం చేసామంటారంటే సిగ్గు సెర ప్రజలకు తెలియదు. ప్రజలు ఉమ్మొస్తారని కూడా లేదు వాళ్ళకి. ఏమాత్రం ఇద్దత్తు లేదు, ఏమాత్రం ఇంగిత జ్ఞానం లేదు, ఏమాత్రం ఎటికేసీ లేదు. ఏది పడితే అది వాగుతారు. ఇక వాడల్లా కాంగ్రెస్ అతను అద్దంకి దయాకరు మేము పాకిస్తాన్ని ప్రేమిస్తాం తప్పేంటి అని అడుగుతున్నాడు. ఏమన్నా వీళ్ళని కడుపుకి అన్నం తింటున్నారా? వీళ్ళు పశువులా మనుషులా? వీళ్ళు అశుద్ధం తింటున్నారా?
ఈ దేశంలో పుట్టి ఇది పాకిస్తాన్ని ప్రేమిస్తే తప్పేంటంటారా? ఈ దేశ ప్రజలను వాళ్ళు నిరంతరం ప్రజలు నిన్న కూడా 15 మంది మిలిటరీతో పోరాడలేక మామూలు ప్రజాజీవనం మీద బాంబులు వేసి నీచులు వాళ్ళని ప్రేమిస్తే తప్పేంటి అని ఈ దేశంలో పుట్టి వాడు మాట్లాడుతుంటే కాంగ్రెస్ బుద్ధులు అలా ఉంటాయి, కాంగ్రెస్ నీతులు అలా ఉంటాయి, కాంగ్రెస్ రీతులు అలా ఉంటాయి. అలా ఒక నీచ నికృష్ట సాంప్రదాయం ఉన్న కాంగ్రెస్ అలాగే మాట్లాడతారు. బుద్ధి జానలేని మాటలయ్యి. ఇప్పుడు పీఓకేని ఆక్రమించుకోవడం అనేది భారత్కి ఇదే సరైన సమయం అంటే ఏం చెప్తారు? 100% ఇలాంటి సమయం చాలాసార్లు వచ్చింది గతంలో కూడా. ఇందిరాగాంధీ పీరియడ్లో వచ్చింది, వచ్చినప్పుడు 2 సార్లు వదిలేసింది. అది వాళ్ళు ఎందుకంటే వాళ్ళు నిజమైన గాంధీలు కాదు, వాళ్ళు నిజమైన భారతీయులు కాదు, వాళ్ళు నిజమైన హిందువులు కాదు. వాళ్ళకి హిందూ దేశం మీద ఈ దేశం మీద వాళ్ళు కపట ప్రేమ తప్పితే, పదవుల కోసం ప్రేమ తప్పితే వాళ్ళకి నిజంగా లేదు. వాళ్ళు దొంగ గాంధీలు, వాళ్ళు దొంగ హిందువులు, వాళ్ళు దొంగ భారతీయులు కూడా కాదు వాళ్ళు. కనుక వాళ్ళకి ఈ దేశం ఎందుకుంటుంది? పాకిస్తాన్ మీద ఉంటుంది. జిన్నా ఎవరికి పుట్టాడు? మోతీలాల్ 3వ వైఫ్ ఇరానియన్ అమ్మాయి పుట్టాడు. సో అక్కడ పాకిస్తాన్ వాళ్ళకి కజిన్ లాగా. షేక్ అబ్దుల్లా ఎవరికి పుట్టాడు? ఈ మోతీలాల్ ఇంకో వైఫ్కి పుట్టాడు. సో వీళ్ళంతా ఈ దేశాన్ని 3 ముక్కలు చేసి మోతీలాల్ 3 వైఫ్లకి కజిన్స్ లాగా పంచుకున్నారు. వీళ్ళకి ఈ దేశం మీద ఎందుకు ఉంటుంది? ఒకవేళ పటేలే ప్రధానమంత్రి అయి ఉంటే ఆ రోజే పటేల్ అయ్యి ఉంటే హైదరాబాద్ని ఎలా అయితే సెట్ చేశారో ఆ రోజు అప్పుడు యాజ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ సైన్యం వెళ్ళిపోయింది. ఆ టైంలో నెహ్రూ కదా, ఆ నెహ్రూ ఆ రోజు ఆపి యుఎన్ఐకి పంపించాలని, ఆయన పెద్ద ప్రపంచ ప్రఖ్యాత పేరు సంపాదించాలని, శాంతికామ్ కూడా పేరు సంపాదించి ఆపాడు. ఆయన పిందే రావణ కాష్టంలో 70 ఏళ్ళు ఆగుతా ఉంది. ఆనాడే వెళ్ళిపోయింది సైన్యం. వెళ్ళిపోతే ఆనాడు తరిమేసి అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక హాఫ్ డే, 6 గంటల్లో వెళ్ళిపోయేది. 6 గంటల్లో పాకిస్తాన్ తరమ కొట్టేశారు. ఈయన ఆపేశారు లాస్ట్ మినిట్లో నోహాని. అదే పటేల్ గారు అయితే దీని ఎట్లా మెడలు వంచి సంస్థానాన్ని వంచి హైదరాబాద్ భారతదేశంలో విలీనం చేశాడు. అలా అయిపోయేది. ఆయన కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఉన్న ఈయనగా ఉన్న ఆయన కూడా అంగీకరించాడు ఇండియాతో కలవటానికి. ఈ మోడీ లాంటి కాదు కదా నెహ్రూ. దొంగ గాంధీలు వాళ్ళు, దొంగ భారతీయులు. నెహ్రూకి ఎక్కడి నుంచి ఉంటుంది? అదే నెహ్రూ తన బయోగ్రఫీలో రాశాడుగా, బై బర్త్ ఐఎమ్ ఏ ముస్లిం, బై ప్యాషన్ ఐఎమ్ వెస్టర్న్, బై యాక్సిడెంట్ ఐఎమ్ హిందూ అన్నాడు. అందుకని అతనికి ఏముంటుంది ఈ దేశం గురించి? అందుకని పెట్టేశాడు. వాళ్ళు ఎక్కడ తరిమేస్తే తన కజిన్ షరీఫ్ ఎక్కడ ఇబ్బంది పడతాడు, జిన్నా ఎక్కడ ఇబ్బంది పడతాడు, అందరితో కజిన్సే కదా, అందరు కాపాడుకుంటారు. దౌర్భాగ్య పార్టీ అది, ఎప్పుడో అయిపోయేది అది. అప్పుడు ఏమైనా మోడీ ఓ చిత్తశుద్ధి ఉన్నవాడు. దేశం ఫస్ట్. మోడీకి దేశమే ఫస్ట్. పార్టీ కన్నా, తన సొంతం కన్నా, పార్టీ కన్నా, రాజకీయాల కన్నా, దేనికన్నా కూడా అన్నిటికన్నా ముఖ్యం దేశం. నేషన్ ఫస్ట్ అనే పద్ధతిలో నిజమైన దేశపుత్రుడు, నిజమైన భరతమాత ముద్దు బిడ్డ కనుక అతను దేనికి లొంగకుండా చేస్తున్నాడు. ఓకే, ఇప్పుడు పహల్గామ్ ప్రతిచర్యలో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్కి యుద్ధం వచ్చే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అసలు ఈక్వేట్ చేయొద్దమ్మా. పాకిస్తాన్ ఆఫ్టర్ ఆల్ ఇండియాతో సమూజీనే కాదు. ఓకే, మీరు అడగాల్సిన ప్రశ్న అంటే రేపు పరిస్థితి వస్తే భారతదేశం పాకిస్తాన్ని తొక్కేస్తుందా, నలిపినట్టు నలుపుద్ది. యుద్ధం ఎప్పుడు సమౌజ్జీలకు యుద్ధం. అది సమౌజ్జి కాదు భారతదేశానికి. అది నక్కెక్కడ నాగలోకము నక్క, అది సమౌజ్జి. దాన్ని మన ఇద్దరి మధ్య యుద్ధం ఏంటి? అక్కడే మనం అలా మాట్లాడబట్టే వాళ్ళు పేటరైపోతున్నారు. వాళ్ళు ఎక్కడ తూ అన్న ఉమ్ముస్తే ఉమ్ములో కొట్టుకుపోయే బాపత్తులు వాళ్ళు మనతోటి సమానం. యుద్ధం అనేది సమానుల మధ్య. భారతదేశానికి సమానం కానే కదా అది. మన కాలి గోటికి పనికిరాదు ఆ దేశం. మీరు అడగాల్సిందంటే ఎప్పుడు తొక్కేస్తుంది భారతదేశం పాకిస్తాన్ని, ఎక్కడ ఎప్పుడు నొక్కి నలిపి పిప్పి చేసి వస్తుందని అడగాలి. వాళ్ళు బుద్ధి జ్ఞానం ఉండి సరెండర్ అయ్యి ఇంకా పిచ్చి వేషాలు వేయకుండా వాళ్ళు కనుక బుద్ధిగా ఉంటే పీఓకేని అప్పచెప్తే
బుద్ధిగా పాకిస్తాన్ అనేది ఈ ప్రపంచ పుటంలో ఉంటుంది. ఓకే. లేదు వాళ్ళు పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఏదో రెచ్చిపోయి పిచ్చి మాటలు కాకుండా యాక్షన్ కాకుండా ఏదైనా చేసినట్టు పౌరుల్ని తప్పినట్టు ఇంకేదైనా యాక్షన్లు చేస్తే వాళ్ళు ఈ ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనే పేరు లేకుండా పోతుంది. అలాంటి దౌర్భాగ్య స్థితి ప్రజలు పాపం పాకిస్తాన్ ప్రజలు కోరుకోవట్లా, ప్రజలు భారతదేశం సమర్థిస్తున్నారు. అనవసరంగా భారతదేశంతో పెట్టుకుంటున్నాం అని చెప్పి అంటున్నారు ప్రజలు. ఈ రాజకీయంగా తప్పితే మిగతా ప్రజలు, కామన్ ప్రజలు వాళ్ళు దే ఆర్ హ్యాపీ, భారతదేశంతో బాగుంది. ఈవెన్ బంగ్లాదేశ్ వాళ్ళు కూడా భారతదేశంతో ప్రజలు, పీఓకే ప్రజలు కూడా రివోల్ట్ అవుతున్నారు, మేము భారతదేశంలో ఉంటాం మాకు హ్యాపీ అని. సో అది వాళ్ళ ఎప్పుడు నొక్కుతాం ఎప్పుడు తొక్కుతాం అనేది వాళ్ళ బుద్ధి జ్ఞానాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళ బుద్ధి వచ్చి బుద్ధిగా సరెండర్ అయితే పీఓకేని అప్పచెప్తే బతుకుతారు, బతికి బట్ట కడతారు. పాకిస్తాన్ అనేది ఒక దేశం ఉంటుంది. లేదంటే ఆ దేశమే ఈ ప్రపంచ పటంలో లేకుండా పోతుంది. అది మోడీ హయాంలోనే జరిగిపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా పీఓకే వల్లే వచ్చిందంటారా? 100% పీఓకేనే. మనకు సమస్యలో పీఓకేనే. అసలు ఏంటి సార్ పీఓకేలో ఏముంది, ఎందుకు పాకిస్తాన్ ఏముందని కదా అక్కడ. అదే పార్లమెంట్లో ఒకసారి నెహ్రూ ఇదే మాట అడిగాడు. అంటే శ్యాంప్రకాష్ ముఖర్జీ ఏముంది అక్కడ, రాళ్ళును ఇదే కదా, ఏముంది అక్కడ అని అంటే అప్పుడు ఏమన్నాడు, ఏముందో కాదు, నా దేశంలో ప్రతి రాయి శివలింగమే, ప్రతి గడ్డి పరక మంత్రదండమే అన్నాడు. అది నా దేశ భాగం. అది ఏముంది అంటే ఏంటి, నా దేశంలో ఏముంది ఏంటని కాదు, అక్కడ నా భాగం. అది నా భాగాన్ని నువ్వు దోచుకుని నీ దేశంలో ఏముందంటే ఏమీ లేదు కదా, మరి ఇచ్చేయి. ఎందుకు పోరాడుతున్నావు, ఎందుకు దాన్ని పెట్టుకుని గొడవ చేస్తున్నావు? ఆ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఒకటే ఆ రోజు లేకపోతే ఆ రోజు తరిమేస్తే అయిపోయింది. అది ఇవ్వబట్టి కదా వాడేదో పెద్ద వీరుల్లాగా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని పెట్టుకుని దాన్ని వాడి గొడవ పెట్టి ఇప్పుడు దాన్ని చైనాకి తాకట్టు పెట్టి చైనాకి అది కావాలి. చైనాకి ఎందుకు కావాలి? చైనా ఎకనామికల్ కారిడార్ పెడతాది. అది ఇంటర్నేషనల్ దాని యొక్క ఎక్స్పాన్షన్ స్కీములు ఆ ఇంటర్నేషనల్ ఎకనామికల్ కారిడార్ వచ్చే దీంట్లో ఈ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంది. సో ఇది మన చేతికి మనకు వచ్చేస్తే వాడి దుర్మార్గం ఆగిపోద్ది. చైనా వాడి దురాగతం ఆగిపోద్ది. వాడు అందుకని పాకిస్తాన్ సపోర్ట్ చేస్తాడు ఈ భాగం కోసం. ఈ భాగంలో అయితే వాడి ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎకనామికల్ కారిడార్ వాడు మొత్తం ఆధిపత్యం సాధించాలి, జలాల మీద నీటి మీద ఆధిపత్యం సాధించాలి, ప్రాంతం మీద ఆధిపత్యం సాధించాలని వాడు ఎకనామికల్ కారిడార్ అని మొదలెట్టాడు. దానికి అడ్డు మన పీఓకే మనకు వస్తే మన దగ్గర సాగదు వాడి ఆటలు. అందుకని పాకిస్తాన్కి అప్పుడు ఇది అడుక్కు తినే దేశం. వాడు వేసి బిచ్చానికి చేసి వాడికి చెప్తారు. అది ఇప్పుడు ఇచ్చేస్తే అందుకు ఎలాగో అవ్వదని ఈవెన్ చైనా కూడా దండం పెట్టేసింది. మీకు మాకు సంబంధం లేదు, మీ కూడా మీది, మేము ఇంటర్ఫియర్ అవ్వమని కూడా పెట్టేసి ఇప్పుడు వీళ్ళకి తీరిపోయింది. అక్కడ పాకిస్తాన్ సమూహంలో అక్కడ నమాజ్ చేయడానికి లేదు ఈ పాకిస్తాన్ వాళ్ళకి. చైనాలో నమాజ్ చేయలేరు, చైనాలో మందిరాలు నడపలేరు, సిగ్గు శరం లేదు వీళ్ళకి. ఇక్కడ స్వేచ్ఛగా మందిరాలు ఉంటాయి, ఇక్కడ వాళ్ళు స్వేచ్ఛగా మాస్కులు ఉంటాయి. అక్కడ అవి కూడా చేసి సిగ్గు శరం లేని జనం పాకిస్తాన్ జనాలు అడుక్కు తినే బుద్ధి తప్పితే ఇంకోటి లేదు వాళ్ళకి. ఓకే. ఇప్పుడు ఆర్టికల్ 370 రద్దు చేసినా కూడా మళ్ళీ గొడవలు స్టార్ట్ అయిన పరిస్థితి. ఏవి స్టార్ట్ ఏడుపు గొడవలు ఎందుకైనాయి? 370 ఆర్టికల్ స్టార్ట్ అయినాక ఎన్నికలు జరిగినాయి, స్కూల్స్ ఓపెన్ అయినాయి, సినిమా థియేటర్లు ఓపెన్ అయినాయి, టూరిజం పెరిగింది, బీభత్సంగా పెరిగింది టూరిజం. ఇదన్నీ చూసి ఓర్వలేక ఈ పాకిస్తాన్ ఇది చూసి ఓర్వలేక అయిపోయింది. అందుకనే పీఓకేలో కూడా మేము భారతదేశంతో కలిసిపోతాం అనే ఉద్యమాలు మొదలైనవి. సో ఎన్ని చూసి ఓర్వలేక వాళ్ళు చేస్తున్న కుట్ర తప్పితే ప్రజలు బ్రహ్మాండంగా ఆస్వాదిస్తున్నారు, బ్రహ్మాండంగా జనస్రవంతిలో కలిసిపోయింది కాశ్మీర్ని హ్యాపీగా ఉన్నారు. మన దేశంలో మనం చనిపోయిన వాళ్ళు నేపాల్ నుంచి కూడా ఒక అతను చనిపోయాడు. నేపాల్ నుంచి విదేశాల నుంచి టూరిజం బ్రహ్మాండంగా పెరిగింది. అది ఒక బ్రహ్మాండ సుందర ప్రదేశం కాశ్మీర్ అనేది. నా భరతమాత నుదిటి బుట్టది. దాన్ని లక్షణంగా బ్రహ్మాండంగా ఉండడం ఓర్వలేక ఈ సన్నాసు ఈ పాకిస్తాన్ చేసి దౌర్భాగ్యం. వాళ్ళకు తోడు మన ఇంటర్నల్ శత్రువులు అయిన వీళ్ళు. వాళ్ళకి కనుక వాళ్ళకి ఆధార్ కార్డులో ఇవ్వకపోతే ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఇక్కడికి వచ్చి అక్కడికి వెళ్ళారు, ఈ రూట్లో వచ్చారు, నేరుగా పాకిస్తాన్ నుంచి రాలేరు. పాకిస్తాన్ నుంచి రావడానికి ఆస్కారం లేదు. ఇక్కడ వేరే రూట్లో వచ్చి చదువు అని ఒకటి రూటు మామూలుగా విదేశాలతో అందుకని అందరినీ పాకిస్తాన్ వాళ్ళందరూ పంపించారు.
ఒక్కొక్క రూట్లో వస్తారు, వచ్చి కారణం వేరు చూపించి ఇక్కడ వచ్చి ఇది సెటిల్మెంట్, ఇది బాబతు. ఈ దౌర్భాగ్యానికి అడ్డుకట్ట పడిపోయింది. ఇక మళ్ళీ వాళ్ళు మెడ ఎత్తలేరు, తల ఎత్తలేని పరిస్థితి తీసుకెళ్తాడు. ఇది ఇంతటితో ఆగిపోదు. వాళ్ళు సరెండర్ అవ్వాలి, ఆ పీఓకి అప్పచెప్పాలి. అంతవరకు ఇది ముగింపు రాదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.